హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే ఈరోజు నామినేషన్ ప్రక్రియ తొందరగానే స్టార్ట్ అయింది, తొందరగానే ముగిసింది. మనకి ఏంటంటే మొత్తానికి అయితే పృథ్వీ పెట్టిన పాయింట్స్ మాత్రమే ముందుకు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం మాత్రం ఇది ఎంతవరకు సబబు అని నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నబిల్ ఆ మాట అన్నాడు, చాలా పాయింట్లు నువ్వు పెట్టినే వచ్చినాయి అని చెప్పేసి. మిగతా వాళ్ళ పాయింట్లు కూడా వచ్చాయి, బట్ 1-2 ఎక్కువ వచ్చాయి మాత్రమే అని చెప్పేసి నాకు అనిపించేసింది. మరి మీకేమనిపించిందో కింద. ఇక విష్ణుప్రియ గురించి అయితే మనమైతే ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నామినేషన్లోకి వచ్చింది, ఎవరి కోసం మాత్రమే ఆడుతున్నారు అని చెప్పేసి ధైర్యంగా కూడా చెప్పలేకపోతున్నారు. నిజంగా కూడా తను విష్ణుప్రియ కేవలం పృథ్వీ కోసం మాత్రమే ఆడుతుంది అని చెప్పేసి నాకైతే అర్థమైపోయింది. సో తన కోసం తను ఆడిన వాళ్ళను ఇక్కడ ఆటలో ఎంతవరకు ఉంచుడు అనేది మన చేతిలోకి వచ్చేసింది. మరి ఎంతమంది విష్ణుప్రియను వెళ్ళిపోతే బెటర్ అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేసేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో పాయింట్ వచ్చేసి మన ప్రేరణ అండ్ గౌతమ్ వాళ్ళ నామినేషన్ చూస్తుంటే ఇక సాగిపోతూనే ఉంటుంది. అసలు గౌతమ్ ఎవరిని నామినేషన్ చేయకూడదు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఏంటంటే ఒక పొగరు మాత్రం వచ్చింది. ఒకానొక టైంలో బయటికి పోయే పొజిషన్లోకి వచ్చాడు. నిజంగా కూడా బయటికి పోయే విషయంలో వచ్చాడు. మరి అంత బయటికి పోయే విషయం వచ్చేటప్పుడు అక్కడ కనుక కాపాడకపోతే, ఇప్పుడు మణికంఠ కనుక కాపాడకపోయేది ఉంటే ఈరోజు గౌతమ్ అనే పర్సన్ ఎక్కడ ఉండేవాడు? బయట వాళ్ళు వచ్చిన ఇప్పుడు ఏంటంటే ఇంటి వాళ్ళు వచ్చేసి వచ్చారు, కానీ ఇక్కడ బయట జెంట్స్ అంటే అందరు ఏమనుకుంటున్నారో మాత్రం నాకు తెలియట్లేదు. సో మధ్యలో కొంత ఓటింగ్ పెరగడం మాత్రం వాస్తవమే, కానీ దానివల్ల పొగరు మాత్రం రాకూడదు అని నా ఉద్దేశం. నిజంగా ఇలా మాట్లాడిన దాంట్లో నాకు పొగరు తప్ప ఏమీ కనబడలా. ఇక పృథ్వీ విషయంలో ఇక నువ్వు ఇంకోటి అదే మన ఇంకెవరు పృథ్వీ విషయంలో నెక్స్ట్ ఏంటంటే నువ్వు వెళ్ళిపోయేవాడివి, నబిల్ను మాత్రమే నిన్ను సేవ్ చేసేసాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నబిల్ని మాత్రమే నబిల్ నిన్ను సేవ్ చేశాడు అంటే నబిల్ సేవ్ చేశాడు కరెక్టే. మరి ఇప్పటికీ 3 సార్లు నువ్వు ఎలిమినేట్ అయ్యే పొజిషన్లోకి వచ్చావు. లాస్ట్ నుంచి సెకండ్ అంటే ఇదేమన్నా కరెక్ట్ అనుకుంటున్నారా? ఒకవేళ ఇది పోయినసారి యష్ మీది కనుక కొంచెం కరెక్ట్గా ఆడేది ఉంటే పోయే పర్సన్ పృథ్వీ ఉండేవాడు. పృథ్వీ బయటికి వెళ్ళిపోయేవాడు. నిజంగా కూడా చాలా మనం అందరికీ తెలుసు, కాకపోతే ఆయనకు తెలియట్లా. ఆల్రెడీ నిన్న కూడా ఇంటిమేషన్ ఇచ్చాడు. ఎందుకంటే ఇక లిస్ట్లో ఉన్నారు మీరిద్దరు కాబట్టి వెళ్ళిపోయి అంటే ఇంకా కొంచెం అంత తేడాతోటి 2% తేడాతోటి మాత్రమే పృథ్వీ గెలిచాడు. సో ఆ 2% ఓటింగ్ మాత్రం 1% అటు ఇటు అయినా మాత్రమే పృథ్వీ వెళ్ళిపోయేవాడు. బట్ దానికి ఏంటంటే నేను 11 సార్లు సేవ్ అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నాడు. మరి ఈయనకు కూడా ఓటింగ్ వేయడం ఎంతవరకు సబబో నాకైతే అర్థం కావట్లా. కాకపోతే ఒకరినే పంపించాలి కాబట్టి ఈసారి విష్ణుప్రియని పంపించేసి నెక్స్ట్ టైం పృథ్వీని కూడా పంపించేస్తే బెటర్ ఏమో అనిపించేసింది. ఇక నెక్స్ట్ ఇంకా ప్రేరణ విషయంలో నువ్వు గెలవకూడదు అని కోరుకునే పర్సన్ అన్నారు చూసిన, ఈ పర్సన్ అది నాకు నచ్చలే. ఎందుకంటే ప్రేరణ ఆట అంటే నాకు ఇష్టమే. నాకు యష్మి ఆట అయినా కానీ ప్రేరణ ఆట అయినా కానీ చాలా ఇష్టమే. నిన్న వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను ఎంతగానో అభిమానం అంటే తన ఆట ఫస్ట్లో చాలా బాగుండేది. తను టాప్ 5కి వెళ్ళడానికి అవకాశం ఉన్న పర్సన్, అలాంటి పర్సన్ వెళ్ళిపోయింది అన్న కొంచెం చిన్న బాధ కూడా అనిపించేసింది. సో అందుకు నాకు వీడియో చేయబుద్ధి కాలేదు. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే నిన్న ఒక్కొక్కరు రాశారు. సో ఆ రాసిన విషయాలు ఈరోజు నామినేషన్లో కూడా వచ్చాయి కాబట్టి దాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక రోహిణి నామినేషన్ చూసేది ఉంటే ఏదో కామెడీ విషయంలో కామెడీగా మాట్లాడిన విషయాన్ని కూడా ఇప్పుడు సీరియస్గా తీసుకొచ్చి దాని నామినేషన్లో పెట్టడం ఎంతవరకు సబబు. ఇక నెక్స్ట్ ఇంకొకరు ఎవరు, నబిల్ అనే పర్సన్ అసలు నామినేషన్లో చేస్తున్నప్పుడు నామినేషన్ చేస్తున్నాడు, స్ట్రాంగ్ పాయింట్సే పెడుతున్నాడు, కానీ ఎదుటి వాళ్ళని వినడానికి కూడా రెడీ లేడు. నేను పెట్టే పాయింట్లు నేను పెట్టిపోతున్నాను అని చెప్పేసి. ఇంకొకటి మనకి ఈరోజు ఇంకా నామినేషన్ చేసిన పర్సన్ అయితే తేజ నామినేషన్ అయితే నాకైతే అసలు అవి కరెక్ట్ స్ట్రాంగ్ రీజన్స్ లాగా అయితే అనిపించలేదు. నామినేషన్ చేస్తున్నామా
అన్నట్టుగా. అంటే తను క్లారిటీ అనేది లేదా, లేకపోతే ఇప్పటికీ అంతే ఉన్నాడా అని నాకు అర్థం కావట్లేదు. ఏదో కామెడీ చేస్తున్నాడు కాబట్టి నిలదొక్కుంటున్నాడు. కామెడీ అంటే కేవలం కామెడీగా టాస్కులు కూడా బాగానే ఆడుతున్నాడు. బట్ నామినేషన్స్ ప్రక్రియ కూడా అదొక పార్టే కదా. కరెక్ట్ రీజన్స్ పెట్టి నామినేషన్స్లో పెడితే బాగుండేదేమో అనిపించేసింది. నేను హర్ట్ అయ్యాను అని చెప్పేసి. ఇప్పుడు మన విష్ణు గురించి ఒక మాట చెప్పవచ్చు, నేను హర్ట్ అయ్యాను కాబట్టి నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి. బట్ నువ్వు ఏంటంటే తర్వాత ఆ పాయింట్ పెట్టాడు కానీ అది హైలైట్ కాలేదు. నువ్వు నీ కోసం కాకుండా వేరేళ్ళ కోసం ఆడుతున్నావు అన్న పాయింట్ ఆయన మైండ్లో ఉంది. బట్ మైండ్లో ఉన్నప్పుడు బయట పెడితే కరెక్ట్ ఏమో అనిపించేసింది. మనకు ఇక నెక్స్ట్ ఇంకేంటి పాయింట్లో వచ్చేసిందంటే నిఖిల్ విషయంలో. సో నిఖిల్ విషయంలో అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ 2 నాలుకల ధోని పోలేదు అని అనిపించేసింది. ఎందుకంటే నామినేషన్స్లో చూసినప్పుడు డిఫెన్స్ చేసుకున్నప్పుడు కూడా మనం చూస్తున్నాం. నాకు నచ్చిన వాళ్ళకు మాత్రమే నేను చెప్తాను, కానీ నాకు నచ్చని వాళ్ళకు నేను డైరెక్ట్ చెప్పలేను అని చెప్పినప్పుడు నువ్వు బయటికి తీసుకొచ్చి చెప్పేది. ఇప్పుడు ఏంటంటే తనతోటి చాలాసార్లు జోవెల్గా కూడా మాట్లాడాడు ఎవరు, నిఖిల్, గౌతమ్ తోటి. బట్ ఇలాంటి విషయాలు చెప్తే బాగుండేది, కానీ పృథ్వీకి మాత్రం చెప్పేసి మిగతా వాళ్ళకి చెప్పలేదంటే ఇది గ్రూపిజంగా ఆడుతున్నాడు అని అర్థమైపోతుంది. ఇన్ ద సేమ్ వే ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంతేనా, గ్రూపిజంగా ఆడుతున్నాడు అంటే తన గ్రూప్ వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకు సజెషన్స్ ఇవ్వడు అని అర్థం. ఇది కాదా 2 నాలుకల ధోరణి? నాకైతే అలానే అనిపించేసింది. 2 నాలుకల ధోరణి నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. నిఖిల్ది 2 నాలుకల ధోరణి, టూ ఫేసెస్ చూపిస్తున్నాడు. ఒకటి సాఫ్ట్ ఫేస్ లాగా చూపిస్తున్నాడు, ఎక్కడి మాటలు అక్కడికి మాట్లాడి వదిలేస్తున్నాడు. బట్ అది ఇంకొకరికి వచ్చినప్పుడు అది క్లాష్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ టైం కరెక్ట్గా ఆ పంచ్ పడింది. ఎప్పుడైతే సోనియా వచ్చినప్పుడైతే ఆ పంచ్ అయితే పక్కాగా పడింది అనిపించేసింది. ఇంకో కొంచెం తగ్గాలి. అయితే ఇక ఈరోజు కూడా కొంచెం రియలైజ్ అయిపోయాడు కదా. నాకు కనుక ఇదివరకు ఇంత అవేర్నెస్ ఉండేది ఉంటే, నేను 1 ఇయర్కి బ్యాక్ ఉండేది ఉంటే నేను పోగొట్టుకోవాల్సిన మనిషిని పోగొట్టుకోకపోయేవాని అని చెప్పేసి. సో అది మిస్టేక్స్ కొంచెం కరెక్ట్ చేసుకుంటే లైఫ్లో కూడా సక్సెస్ అయిపోతాడు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇక మనం వివరాలకు వెళ్తే ఈరోజు మనకేంటంటే ఇంకొకటి వివరాలకు వెళ్ళిపోదాం డైరెక్ట్. ఫస్ట్ మనకు ఇక దోశల గురించి వచ్చింది. దోశలకు ఏంటంటే 2 రకాల దోశలు చేశారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ, అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ దోశ ఇవ్వడం అనేది మంచిది కాదని చెప్పేసి రోహిణి ఏదందో అదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే కాకపోతే జనాలు తగ్గిపోయారు, వంట వాళ్ళు చేసేవాళ్ళు 3 అయిపోయారు. 3కి 6 అంటే 3+3 అంటే ఒక్కొక్క పర్సన్ 3కి చేస్తే సరిపోతుంది. సో అంత కష్టపడాల్సిన పని లేదు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో 14 మంది 16 మంది ఉన్నప్పుడు ఇది కష్టమా అంటే నిజంగా కూడా కష్టమే. ఒక్కొక్క 4 5 చూసుకోవాలంటే కష్టమే. కాకపోతే ఇప్పుడు అంత కష్టమైతే లేదేమో అనిపించేసింది. ముగ్గురిని చూసుకోవడం అంత పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇప్పటికీ మరి అలానే ఫీల్ అయిపోతున్నారేమో అనిపించేసింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కాకపోతే ఒకసారి ఒక రకం చేస్తున్నప్పుడు రెండో రకం అవాయిడ్ చేస్తే కూడా బెటర్. ఎందుకంటే బిగ్ బాస్ కొంచెం రేషన్ను చూసుకుంటూ వాడుకోండి అంటే మిగిలినవి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రిటర్న్ ఇచ్చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే రేషన్ వేస్ట్ చేయడం మాత్రం అది కూడా కరెక్టే కానీ అనిపించేసింది. బట్ ఆ విధంగా చెప్తే బాగుండు, కానీ ఒక్కొక్కరికి చేయడం సాధ్యం కాదు అన్న విషయం కూడా చెప్పింది. కానీ అది అంతగా అనిపించలేదు అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక దోశ తినుకుంటూ నిఖిల్ చెప్తున్నాడు, నాకు ఇప్పుడు మాత్రం కొంచెం మారిపోయాను. ఈ మార్పు కనుక నాకు సంవత్సరం క్రితం వచ్చేది ఉండేది ఉంటే నాకు కావలసిన భక్తిని నేను పోగొట్టుకునేవాడిని కాదు. అంటే అసలు యాక్చువల్గా నువ్వు ఈ సీజన్లో కాకుండా లాస్ట్ సీజన్లో వచ్చేది ఉంటే ఇంత ఇష్యూ కాకపో, నువ్వు మంచి ఆటగాడివి అయి ఉండేవాడివి. తర్వాత ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఒక 2 నాలుకల ధోరణి మానేస్తే నిఖిల్ ఖచ్చితంగా మంచిగా ఆడతాడు, మంచి పర్సన్, నైస్ పర్సన్. కాకపోతే ఏంటంటే ఎక్కడికక్కడ మాట్లాడుతూ ఎక్కడిదక్కడ కట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రాబ్లం అనేది వస్తుంది. మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా. ఇక నెక్స్ట్ వచ్చేసి
ప్రేరణ రాసిన దాని గురించి. సో ప్రేరణ కూడా చాలా బాగా రాసింది. అంటే కొన్ని విషయాలు టాక్ చేసుకుంటుంటే అది పక్కకు పెట్టేది ఉంటే, ఇక పృథ్వీను మన మన నబీల్ కేవలం పృథ్వీ మాత్రమే రాసినవి మాత్రమే వచ్చినట్టు నబీల్ చెప్తున్నాడు. కానీ అక్కడ చాలామంది అవినాష్ రాసిన 2 పాయింట్లు వచ్చినాయి. ఇక ఒక్కొక్కరు రాసిన ఒక్కొక్క 2 పాయింట్లు 1-2 పాయింట్లు వచ్చేసినాయి. కాకపోతే ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చినంత మాత్రాన పృథ్వీ రాసినే గ్రేట్ అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదేమో అనిపించేసింది. ఇక పృథ్వీకి పొగరు అనేది మనం చూసినట్లయితే ఆ పొగరు మాత్రం ఎప్పుడు తగ్గుతుందో నాకు అర్థం కావట్లేదు. మాటలు నాకు లాంగ్వేజ్ నీకు తెలుగు లాంగ్వేజ్ రాకపోతే నామినేషన్స్ అప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేయ, నో ప్రాబ్లం. ఎందుకంటే తెలుగులోనే మాట్లాడుకోండి అనేది కరెక్టే. కానీ మిగతా టైంలో మాట్లాడుకున్నప్పుడు నేను మాట్లాడవలసిన విషయాలు, నేను చెప్పాల్సిన విషయాలు ఇంగ్లీష్లో అయితే నాకు వస్తుందని ఒక్కసారి బిగ్ బాస్ నుండి రిక్వెస్ట్ చేస్తే చాలాసార్లు అలా జరిగింది. సో అప్పుడు ప్రాబ్లం లేకుంటే వెళ్ళిపోయింది. నెక్స్ట్ నబిల్ వచ్చేసి సార్ నా బిగ్ బాస్ గారు నాకు ఫస్ట్ మాత్రమే నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అవకాశం అడిగాడు. సో అవకాశం అడిగినట్టుగానే బిగ్ బాస్ ఫస్ట్ అతనికి ఛాన్స్ ఇచ్చేసి అతను చెప్పాల్సిన పాయింట్ కూడా కరెక్ట్గా చెప్పాడు అని చెప్పేసి నాకు అనిపించేసింది. ఇక నామినేషన్ ప్రక్రియలోకి వచ్చినట్లయితే ఈరోజు నామినేషన్ ప్రక్రియ మాత్రం కొంచెం గట్టిగానే జరిగింది. సో అందువల్లనే ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, ఒక్కరు తప్ప. ఎందుకంటే ఆయన తను క్యాప్టెన్గా ఉంది కాబట్టి తను నామినేషన్లో లేదు. ఇక నెక్స్ట్ వీక్ ఒక్కటే నామినేషన్ ప్రక్రియ ఉంటుంది, తర్వాత నామినేషన్ ప్రక్రియ ఉండదు. అందరూ నామినేషన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు. వైల్డ్ అనుకున్న వాళ్ళను మాత్రమే నామినేషన్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. బట్ ఇక్కడ అన్నెసరీ ఏమీ లేని విషయాల్లో కూడా నామినేషన్ చేశారు. అయితే ఫస్ట్ అయితే కొన్ని విషయాలు మనం స్ట్రాంగ్గానే కొంతమంది చేశారు, కొంతమంది మామూలుగా చేశారు. అవి పక్కన పెట్టేస్తే ఫస్ట్ నబిల్ గౌతమ్ ఏమన్నాడు, గౌతమ్ని ఫస్ట్ నామినేషన్ చేశారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటావు అని చెప్పేసి ఒక మాట చెప్పావు, నేను ఎప్పుడు అట్లా ఉన్నాను అని చెప్తే దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేకపోయాడు. ఏదేదో చెప్పుకుంటా పోతున్నాడు గౌతమ్. తర్వాత టాప్ 5లో ఎలా ఉండగలవు అన్నావు కదా అని చెప్పేసి అన్నారు. అయితే నేను టాప్ 5లో గురించి కాదు నేను మాట్లాడింది, నాతోటి ఇప్పుడు నేను బయట నుంచి వచ్చిన పర్సన్ యొక్క ఇన్పుట్స్ తీసుకొని నన్ను జడ్జ్ ఎలా చేస్తావు అని చెప్పేసి. ఎప్పుడైతే గౌతమ్ అంతకుముందు ఎప్పుడైతే బయట నుంచి రాకముందు గౌతమ్ గేమ్ మంచిగా ఉండేది, ఖచ్చితంగా మంచిగా ఉండేది. బట్ ఎప్పుడైతే బయట నుంచి ఇన్పుట్స్ వచ్చాయో సో ఆయనకు ఏంటంటే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు, ఒక ఆడియన్స్ యొక్క అభిప్రాయం చెప్తున్నారు అని చెప్తున్నారు. బయట వాళ్ళు పర్సనల్ అభిప్రాయం, ఎందుకంటే వాళ్ళ బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు గ్రజ్ అనేది ఒకటి ఉంది. ఆ గ్రజ్ను తీర్చుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చేసి వాళ్ళను నామినేషన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వైల్డ్ కార్డ్ సపోర్ట్ చేయడానికి రైట్, ఇది ఏంటంటే 5th వీక్లో ఇదే విషయాన్ని చాలాసార్లు వచ్చింది. 5th వీక్లో వీళ్ళు క్లాన్లో ఉన్నప్పుడు చేశారు, తర్వాత కూడా చేశారు. ఎందుకంటే మనం పృథ్వీని చూసినట్లయితే అందరినీ కలిసినప్పుడు కూడా మనం వాళ్ళను వాళ్ళలాగానే వీళ్ళలాగానే చూశారు. బట్ అది కూడా ఒక్క వారం మాత్రమే గడిచింది. సో తర్వాత మాత్రం అందరు కలిసిపోయారు. కానీ అప్పుడప్పుడు మాత్రం ఓజీ క్లాన్స్, నిన్న కూడా వచ్చింది ఓజీ క్లాన్స్లో అని చెప్పేసి మాట్లాడారు. బట్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఇంప్రెషన్ వచ్చిందో ఆ ఇంప్రెషన్ పోవాలంటే సీజన్ మొత్తం అయిపోవాల్సిందే అనిపించేసింది నాకైతే. ఇక నెక్స్ట్ వైల్డ్ కార్డ్ వాళ్ళ నుంచి నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నబిల్ చేశారు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏది కూడా గేమ్ ఆడట్లేదు, కరెక్ట్ గేమ్ ఆడట్లేదు. ఒక్క పర్సన్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ పక్కకు పెట్టేసి నీ గేమ్ ఆడేది ఉంటే నువ్వు ఎక్కడికో పోతావు అని చెప్పారు. బట్ అది నేను తీసుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతుంది. బట్ ఇంకోటి కరెక్ట్గా ఏంటంటే తనకు అర్థమవుతుందా, అర్థమవ్వదా, లేకపోతే ఆడాలనిపిస్తుందా, ఆడాలనిపించట్లేదా, కనీసం ఒక్క గేమ్ కూడా. ఏంటంటే తను గ్రూప్లో ఉన్న గేమ్స్ మాత్రమే గెలిచింది, డైరెక్ట్ ఒప్పేసుకుంది. గ్రూప్లో గేమ్ మాత్రమే గెలిచింది, మిగతా గేమ్లు గెలవలేదని తనే ఒప్పుకుంది. మరి నువ్వు వచ్చిన టాస్క్లు ఎందుకు ఆడాలి? కనీసం కామెడీ బిట్ ఇచ్చినప్పుడు కూడా, అంటే కమెడియన్స్ నేను తక్కువ అంచట్లేదు, వాళ్ళు అంత మంచిగా చేస్తుంటే వాళ్ళను ఎక్కిరిచ్చారు.
కానీ నీకు చేయడం రాలేదు. సో మనకు రానిది విద్య వేరేలు చేస్తున్నప్పుడు దాన్ని ఎక్కిరించాల్సిన పని లేదు. సో అది కూడా ఒక పాయింట్ అని చెప్పవచ్చు. ఆ పాయింట్ను మనకు వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే తను చెప్తుంది నాకు డ్యాన్స్ మాత్రం బాగా వచ్చు అని చెప్పేసి మాట్లాడుతుంది. సో డ్యాన్స్ చేయడానికి మాత్రమే వీకెండ్స్లో కేవలం డ్యాన్స్ వస్తుంది కాబట్టి వీకెండ్స్లో ఉన్నంత మాత్రాన సరిపోదు కదా. బిగ్ బాస్ హౌస్ అంటే ఓన్లీ వీకెండ్స్ మాత్రమే కాదు కదా, వీక్ మొత్తానికి ఆయుపట్టు ఇన్పుట్స్ వచ్చేది వీకెండ్స్లో కాబట్టి దాన్ని తీసుకోవచ్చు. కానీ అక్కడి నుంచి వచ్చే ఇన్పుట్స్ను తీసుకొని వీక్ మొత్తం ఆడొచ్చు. కానీ అది వీకెండ్ కోసమే మొత్తం ఆట ఆడాలంటే ఇది మాత్రం వేస్ట్ అనిపించేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అవినాష్ను నామినేషన్ చేస్తూ అమ్మాయిలు ఉన్నప్పుడు నాకెందుకులే అని చెప్పేసి లోపలికి వెళ్ళావు, దానికి అబ్బాయిలు ఉన్నప్పుడు మాత్రం వచ్చేసి మాట్లాడడానికి చేస్తానంటే నేను మాట్లాడలేదు అని చెప్పేసి ఆయన చెప్తా. అంటే మధ్యలో అయితే కొంచెం వాళ్ళను చూడాలి కదా అని చెప్పేసి అంటే ఇక్కడ నేను కాదు ఉండాల్సింది, అక్కడ ఒక సంచాలక్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ చూసుకోవాలి అంటే నువ్వు యాజ్ ఏ క్యాప్టెన్గా అన్నీ చూసుకోవాలి కదా అంటే చూసుకోవాలి. బట్ ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు మాత్రమే చూసుకోవాలి. నేను ఆట ఆడుతూ కూడా నేను అన్నిటిని చూసుకుంటే నేను ఎప్పుడు ఆట ఆడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక నెక్స్ట్ ఏంటంటే నువ్వు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడినప్పుడు నేను ఇక్కడ 7 వారాలు వచ్చిన 7 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయినా. సో నా నేను కరెక్ట్గానే గేమ్ ఆడుతున్నా అని చెప్పేసి అంటున్నాడు. సో 2 సార్లు మెగా చీఫ్ అయినాడు. కానీ ఓకే ఈయన టాస్క్లే కానీ ఇవే కానీ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. నాకైతే ఓకే, నో ప్రాబ్లం. ఇతని దగ్గర నుంచి మనకు వచ్చిన కంప్లైంట్ అయితే ఏమీ లేదు. కాకపోతే కొంచెం వేరే వాళ్ళ మీద వెటకారపు జోగులు కొంచెం తగ్గించుకుంటే మంచిది. బట్ కామెడియన్స్కు అది కంపల్సరీ కావాలి కాబట్టి మనం ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ను గీకలేవు అన్నట్టు మాట్లాడావు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, కానీ కెమెరాలను చూసుకుంటూ మాట్లాడడం అంటే నేను నా ఇష్టం ఉన్నది మాట్లాడతాను, నా ఇష్టం ఉన్న చెట్టు మాట్లాడతాను, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తాను అంటే ఇది బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఎందుకంటే నిజంగా కూడా గౌతమ్కు చాలా ఏంటంటే తను ఏంటంటే ఇంకొకటి విషయం ఏంటంటే గౌతమ్ దగ్గర నచ్చని విషయం ఏంటంటే ఇప్పుడు ఒకరు తన గురించి బ్యాడ్గా చెప్తున్నప్పుడు ఓకే దాన్ని డిఫెన్స్ చేసుకోవాలి, బట్ అక్కడి నుంచి కూడా మనం ఇన్పుట్స్ తీసుకోవాలి. బట్ ఇన్పుట్స్ కాదు, కేవలం నాగార్జున గారు మాత్రమే ఇచ్చిన ఇన్పుట్స్ని కూడా తీసుకోవాలంటే నువ్వు అది కూడా తీసుకోవట్లేదు కదా. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడి నిన్న కూడా మాట్లాడినప్పుడు మధ్యలో మాట్లాడి స్టాప్ అని చెప్పేసి మాట్లాడేదాకా ఆపేసినారు కదా. సో కనీసం ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు కూడా కరెక్ట్ ఇన్పుట్స్ తీసుకోవాలి. కానీ అది అక్కడికే మధ్యలోకే వదిలేసుకుంటే వెళ్ళిపోతే అది మాత్రం కరెక్ట్ కాదు అనిపించేసింది. ఇక ప్రేరణకు వచ్చేసి విష్ణు కొంతమంది ఈమెకు ఏవైనా ఇన్పుట్స్ ఇస్తే కూడా తీసుకోదు. విష్ణుప్రియని నామినేషన్ చేసింది ప్రేరణ. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి నువ్వు ప్లాన్ ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఏంటంటే నువ్వు విన్ కావాల్సింది కూడా నువ్వు విన్ కావట్లేదు అని చెప్పేసి నేను ఇక్కడికి గేమ్ ఆడటానికో గెలవటానికో రాలేదు, నేను వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కావడానికి వచ్చాను అని చెప్పారు. నువ్వు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కావాలంటే బయటికి వెళ్ళేసి దాన ధర్మాలు చేయి తల్లి, అన్నదానాలు చేయి, లేకపోతే నీ ఏమైనా వృద్ధాశ్రమాలను ఉద్ధరించు, తర్వాత సోషల్ దాంట్లో నువ్వు వర్క్ చేయి, నీకు వచ్చిన సంపాదనలో 50%, 10%, 15% దానం ఇచ్చేసి దాన్ని యూట్యూబ్లో చెయ్యి, దానికి మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ నేను బిగ్ బాస్లో ఉండేసి నేను నాకు గుడ్ హ్యూమన్ బీయింగ్ అని అక్కడ ఉన్న నువ్వు గుడ్ హ్యూమన్ బీయింగ్గా ఉన్నా అని చూపించుకోవాలి అంటే మిగతా వాళ్ళందరినీ బ్యాడ్ హ్యూమన్ బీయింగ్గా చూపించాలని పోర్ట్రేట్ చేస్తున్నారా అని నాకైతే అనిపించేసింది. బట్ అక్కడ మాత్రం నాకు ఈ మాట అనాలనిపించేసింది నిజంగా కూడా, బట్ అక్కడ కరెక్ట్ కాదేమో అనిపించేసింది. నెక్స్ట్ ఏంటంటే గౌతమ్ను నామినేషన్ చేసింది. ఇక్కడ ఏంటంటే ప్రేరణ నాకు నచ్చని విషయం ఇదే, ఏదైతే తనకు నచ్చలేదో దానిని సూటిగా ముఖం మీద, అప్పుడు దానికి కొంచెం ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఓకే ఇది నువ్వు చేసావు కాబట్టి ఇది నాకు నచ్చలేదు, సో నిన్ను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పడం ఓకే. కానీ నువ్వు విన్ను కాకూడదు అని చెప్పడానికి నువ్వెవరండి? నువ్వు తను విన్ కాకూడదు అని చెప్పడానికి ప్రేరణ ఎవరు?
మనం చేసింది మన ఓట్ల ద్వారా ఎవరు విన్ కావాలో డిసైడ్ చేయాల్సింది జనాలు. సో జనాలు డిసైడ్ చేయడానికి నువ్వు విన్ కావకూడదు అని కోరుకుంటున్నట్లయితే అది కరెక్ట్ కాదు. బట్ నువ్వు ఈ విషయంలో తప్పు, ఈ విషయంలో తప్పు కాదు అని చెప్పేది ఉంటే బాగుండేది. బట్ అది ఆ పాయింట్ తోటి నాకైతే ప్రేరణ విషయంలో నాకు ఎన్ని రోజులు అంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అంటే ఇంకా నెక్స్ట్ ఏంటంటే తనను నామినేషన్ చేసినప్పుడు కూడా ఒక మాట అంది, నువ్వు దేడిది మాకు అని చెప్పేసి నేను అనలేదు అది ఇది అని చెప్పింది. బట్ అలాంటి ఓట్స్ ఎందుకు వస్తాయి? నాకు అలాంటి ఓట్స్ అనేది నచ్చట్లేదు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే వ్యక్తిగా నేను ఒక విషయం చెప్తున్నప్పుడు నువ్వు నా మాట వినకుండా కెమెరాలతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఏదైతే పృథ్వీ చెప్పాడో అదే పాయింట్ చెప్పాడా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరి అభిప్రాయం అదే ఉంది కాబట్టి నిజంగా కూడా డైరెక్ట్గా చెప్పేయచ్చు. నేను ఎవరితో మాట్లాడాలని నువ్వు చెప్పడానికి ఎవరంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇక్కడ ప్రేరణనే కాదు, పృథ్వీ కాదు, నిఖిల్ అనే కాదు, ఎవరైనా కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడితే అది ఓకే. కానీ నువ్వు కెమెరాలతో మాట్లాడితే నీతో నాకు అవసరం లేదు, నాకు జనాలతో మాత్రమే అవసరం అంటే ఇక్కడ జనాలతో ఇప్పుడు నీ గేమ్ ఆడేది నువ్వు ఆడితే జనాలు ఆటోమేటిక్గా నీకు ఓట్లు వేస్తారు. బట్ నేను జనాల కోసమే ఆడతా, నా గురించి ఏం ఆడను అంటే నువ్వు ఎంత ఆడినా కానీ నీ సొంతంగా ఆడినట్టు ఉండదేమో అని నాకు అనిపించేసింది. నా అభిప్రాయం అది. అంటే మనని ఎంటర్టైన్మెంట్ చేయడమే కాదు, తన వ్యక్తిగతం కూడా చూపించాలని కూడా నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే బయట నుంచి వచ్చే ఇన్పుట్స్ని తీసుకొని నువ్వు మాట మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ లోపల ఉంటున్నావు, నీకున్న ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ చేసి నువ్వు ఏ విధంగా నామినేషన్ చేస్తున్నావు అంటే అది నా ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నాడు, ఒకదానికొకటి పాయింట్కు సంబంధం లేకుండా మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నాడు. ఆ పాయింట్ అనేది ఒక్క పాయింట్ అయినా కరెక్ట్ ఉందా అంటే తనను తాను పెంచుకుంటూ పోతున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే నేనే గ్రేటు, నేనే తోపు, నేనుంటేనే గిట్లే ఉంటుంది అని మాట్లాడే వ్యక్తిని మనం డిఫెన్స్ చేయడం కంటే వదిలేయడం బెటరు. ఇప్పుడు ఏంటంటే వద్దురనాయన అంటే అద్దెగా తింటా అంటోని నువ్వు తినడం కాదు, కుప్ప తీసుకొచ్చి నోట్లో కుక్కాలనిపించింది నాకైతే. సో దీనికి అర్థం కావాలంటే కొంతమందికి ఉంటారు, కింద కొంచెం దాని గురించి కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ తేజ వచ్చేసి విష్ణును నామినేషన్ చేసేసి నీ వల్ల మేము డిస్టర్బెన్స్ అయ్యాము అంటే వీళ్ళు ఒక టాస్క్ చేస్తున్నప్పుడు మధ్యలో నుంచి వెళ్ళిపోయి అది కొంచెం చిరాకు అనిపించేసింది. సో దానిని బట్టేసి తన నామినేషన్ చేసేసాడు. సో అంతే తప్ప కానీ నిజమైన స్ట్రాంగ్ పాయింట్ అయితే లేదు అనిపించేసింది. గిన్ని రోజుల నుంచి ఉన్నాడు, ఇంకా స్ట్రాంగ్ పాయింట్స్ కోసం వెతికిలాడాల్సి వస్తుంది తేజకి ఏంటంటే నామినేషన్ చేయడం ఇప్పటికీ రాదేమో. ఇప్పుడు 2 సీజన్ల నుంచి చూస్తున్నాడు, బట్ కరెక్ట్ పాయింట్తో మాత్రం నామినేషన్ చేయలేకపోతున్నాడా అనిపించేసింది. ఇక నెక్స్ట్ పృథ్వీని ఇదొక్కటి మాత్రం కరెక్ట్ చేశాడు. చిన్న పాయింట్స్ తోటి నువ్వు ఎదుటి వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నావు అని చెప్పేసి ఆయనది గేమ్ ప్లాన్ ఏమో అనిపించింది ఒక్కొక్కసారి. బట్ అది గేమ్ ప్లాన్ ఉండాలి కానీ అంతగా ఉండకూడదు అనిపించేసింది. ఎందుకంటే కావాలని రెచ్చగొట్టడం మాత్రం ఇది తప్పు పని. తర్వాత విష్ణు తేజను నామినేషన్ చేసింది కానీ అదొక కరెక్ట్ పాయింట్ కాదనిపించేసింది. నెక్స్ట్ ప్రేరణ చేసిన నామినేషన్ తేజ అది ఏంటంటే ఏదో రూట్ బిహేవింగ్ అది చెప్పేసి అంటే ఎట్లా ఉండాలో నాకు తెలుసు అన్నట్టుగానే వచ్చేసింది తప్ప కానీ అది కరెక్ట్ పాయింట్ అనిపించలేదు. ఇక ప్రేరణది వచ్చేసి రూడ్గా బిహేవ్ చేయడం అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు కరెక్ట్గా. ఈ ఒక్క పాయింట్ అయితే పర్ఫెక్ట్ చెప్పింది కానీ తర్వాత దాన్ని నీళ్ళు పోసిందేమో అనిపించేసింది. బట్ ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే రూడ్గా బిహేవ్ చేయడం నిజంగా కూడా ప్రేరణ దగ్గర ఏంటంటే మొత్తం చేసి ఇప్పుడు ఏంటంటే మజ్జిగ వరకు వచ్చేసిండు ఒక పర్సన్. మజ్జిగ వరకు వచ్చేసి మజ్జిగ పోసుకునే ముందు టక్కున ప్లేట్లో నీళ్ళు పోస్తే ఎలా ఉంటుంది అంటే ఇంతసేపు మనం టేస్టీగా తినేంత ఏంటంటే అరే నేను కనీసం మజ్జిగ కూడా తినడానికి వీలు లేదా అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. నిజంగా కూడా ప్రేరణ బిహేవియర్ అలే ఉంటుంది. లాస్ట్ వరకు వచ్చినాక లాస్ట్కి ఏంటంటే ఒక చిన్న వర్డ్
చిన్న ఓటుతోటి తను మొత్తం ఇలా తను మొత్తం మారిపోతుంది అన్నట్టుగా అనిపించేసింది నాకైతే. ఇక గౌతమ్ వచ్చేసి నిఖిల్ను ఇప్పుడు ఏంటంటే ఫ్లిప్ అవుతున్నాడు అని చెప్పేసి, నిజంగా కూడా ఫ్లిప్ అవుతున్నాడు, చాలా విషయాల్లో ఫ్లిప్ అవుతున్నాడు. ఈరోజు కొంచెం చూసినట్లయితే ఈ గౌతమ్ ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ మాత్రం కరెక్ట్ మాట్లాడాడు అనిపించింది నాకు. సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ అంత పవర్ లేదు, కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం యాక్టర్స్గా ఉండాలి అంటే యాక్టర్స్ మన ఫేస్లను మనం కాపాడుకోవాలి అన్న పర్సన్ మణికంఠ విషయంలో కానీ, ప్రేరణ విషయంలో కానీ, యష్మి విషయంలో కానీ తన అగ్రెషన్స్ చూపించాడు. నిజంగా కూడా మణికంఠను కూడా ఇలా ఎత్తేసి పడేశాడు. సో అది ఇన్ఇంటెన్షన్గా చేశాడు అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. సో ఇన్ఇంటెన్షన్గా చేసినా కానీ కొంచెం మనం దాని గురించి కూడా మనం ఏంటంటే కేర్ అయితే తీసుకోవాలి. తనకి ఎటువంటి దెబ్బలు పడకుండా, తనను గుంజేటప్పుడు కూడా ఎటువంటి దెబ్బలు పడకుండా, ఎందుకంటే అసలే బక్క ప్రాణం, ఎక్కడ కింద పడితే పుట్టుకొని బొక్కలు ఇరుగుతాయన్న ప్రాణాన్ని ఉంటుంది మణికంఠది. అలాంటి పర్సన్ చేయటం. కాకపోతే ఇది కూడా నాకు గౌతమ్ ఏంటంటే ఎప్పటిదో పాయింట్ ఇప్పుడు తీసుకొచ్చి నామినేషన్లు పెట్టయితే కరెక్ట్ కాదు అని అనిపించేసింది. ఇంకొక పాయింట్, నో అంటే నో అని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి గుంజుకొస్తాడో. కాకపోతే పృథ్వీని తీసుకురావటం అంటే పృథ్వీని నామినేషన్ చేయలేదు అని చెప్పేసి మాట్లాడాడు. అయితే పృథ్వీని నామినేషన్ పక్కకు తీసుకుపోయి నేను అన్నీ సంజాయిస్తా, నీకు సంజాయించను అని చెప్పేసి అంటే ఇప్పుడు నాకు కూడా పక్కకు తీసుకొచ్చి చెప్పొచ్చు కదా. అంటే నేను ఒకడు చెప్తే నేను వినను అన్న పర్సన్ తోటి నేనెందుకు మాట్లాడతాను అని చెప్పాడు. ఇది కూడా పాయింటే, కానీ కాకపోతే ఏంటంటే నాకు నచ్చిన వాళ్ళకు మాత్రమే నేను చెప్తాను అనడం, అంటే తన గ్యాంగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తాను, మిగతా వాళ్ళకి చెప్పాను అని చెప్పేసి. అలాంటప్పుడు ఎందుకంటే నిఖిల్ ఎవరిని నామినేషన్, ఇప్పుడు పృథ్వీని నామినేషన్ చెయ్యను అని చెప్పేసి మాట్లాడుతున్న పర్సను ఇక ఎవరిని కూడా నామినేషన్ చేయకూడదు. ఇంకెవరినైనా నామినేషన్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ కాదు అనే విషయమే అర్థమైపోతుంది. సో మనం ఒక వర్డ్ను బయటికి వదులుతున్నామంటే దానికి 10 విధాలుగా ఆలోచించి వదలాలి అనేది నా ఉద్దేశం. ఇక ప్రేరణ అంటే ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటి వాయనం అన్నట్టుగా ఉంది. ఉండమ్మ బొట్టు పెడతా, నువ్వు పెట్టినావు కదా నేను కూడా పెడతా అని చెప్పినట్టు ఉన్నది. ఎందుకంటే ప్రేరణ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పృథ్వీని నామినేషన్ చేయొచ్చు. ఏంటంటే నువ్వు వాడు వీడు అనడం డిస్రెస్పెక్టబుల్ అంటే నాకు ఇంతవరకు తెలియదని చెప్పేశాడు. కాకపోతే అక్కడ ఒక వర్డ్ మార్చాడు, ఫ్లిప్ అనే వర్డ్, ఫ్లిప్ చేయటం. ఇక్కడ పృథ్వీ కూడా ఇప్పుడు గౌతమ్ కూడా చేశాడు. ఎందుకంటే నేను నామినేషన్ పాయింటా అని అడిగినాక కూడా ఏంటంటే అక్కడ పృథ్వీతో మాట్లాడాలి. నువ్వు పృథ్వీతో మాట్లాడాలంటే పక్కకు తీసుకెళ్ళి మాట్లాడాలి. బట్ ఇక్కడ చెప్పాల్సిన విషయం కాదు, అప్పటికి ఆల్రెడీ చెప్పింది. అయితే నువ్వు నన్ను నామినేషన్ చేస్తున్నావా అంటే అవును నిన్నే నామినేషన్ చేస్తున్నానని చెప్పాడు. కాకపోతే ఇక్కడ చెప్పేసి తర్వాత మళ్ళీ ప్రేరణ అని చెప్పేశాడు. ఇది మాత్రం నాకు నచ్చని విషయం. ఇద్దరిని నామినేషన్ చెయ్యాలి అని ఉంది అన్నప్పుడు నేను ఏంటంటే నీకు కొన్ని పాయింట్స్ చెప్పేసి వదిలేస్తాను, తర్వాత నేను చేసే పర్సన్ వేరే ఉన్నాడు అని చెప్పేసి ముందుగా చెప్పేది ఉంటే బాగుండేది. దానికి కూడా ప్రేరణ కూడా ఒప్పుకోలేదు ఫస్ట్, తర్వాత కాకపోతే అందరూ కొంచెం అలా చెప్పడం వల్ల మళ్ళీ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే గ్రూప్ అంటున్నావు, అదే గేమ్ ప్లాన్ అంటున్నావు. నేనేం గేమ్ ప్లాన్ చేశానంటే నేను ఆడటం తప్ప అన్నట్టుగా మాట్లాడాడు. బట్ కాకపోతే ఇక్కడ నాకేం నచ్చని విషయం ఏంటంటే దేడి దిమాక్ అని, కేడి అని ఇలాంటి వర్డ్స్ ఎందుకు వస్తాయో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే మైండ్లో ఏదైతే ఉంటుందో అదే వస్తుందేమో అనిపిస్తుంది. అంటే నీకు తెలుగు సరిగా రాకపోతే చక్కగా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు తల్లి. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్లో దానికి అర్థం ఉంటుంది కదా, ఆ ఒక్క వర్డ్ యూజ్ చేయొచ్చు కదా. కానీ తెలుగులో అనవసరంగా నీకు తెలియని విషయాలు నువ్వు మాట్లాడి నిజంగా కూడా బ్యాడ్ అయిపోతున్నావా అని అనిపించేసింది తను. ఇక నన్ను మాట్లాడనియరు అదే అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే పోనీ అని చెప్పేసి మాట్లాడిచ్చాడు. తర్వాత కూడా నిజంగా కూడా తన నామినేషన్ అప్పుడు కూడా మొత్తం వర్డ్స్ చెప్పనివ్వలేదు. తర్వాత అవినాష్ వచ్చేసి పృథ్వీని టిఫిన్ లేట్ వచ్చింది అని చెప్పేసి నన్ను నామినేషన్ చేసావు చూసా, అది నాకు నచ్చలేదని చెప్పేసి. మరి ఇన్ని రోజులు పట్టిందా తన నామినేషన్ చేయడానికి నాకు అనిపించింది. అంటే ఇప్పటివరకు నాకు రాలేదు అని చెప్తున్నాడు, కానీ చాలాసార్లు వచ్చింది. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అన్న పాయింట్ అనేది కరెక్ట్ అనిపించేసింది. ఇక విష్ణుని 3 రోజులు లేట్ అయిందన్నప్పుడు నువ్వు
ఆ పాయింట్ని ముందు నాకు చెప్పాల్సింది, కానీ ఇప్పుడు తర్వాత లాస్ట్ మూమెంట్లో చెప్పడం, తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి. నువ్వు ఒకరోజు ముందు చెప్పావా, 2 రోజుల ముందు చెప్పావా, వంటకాడ అంటే కేవలం గరిటె తిప్పుడు మాత్రమే అనే గరిటె తిప్పడానికి మాత్రమే అని చెప్పేసి అన్నది చూసారా. సో గరిటె తిప్పడానికి మాత్రమే అన్నది విషయము కరెక్ట్గా చెప్పాల్సి ఉండే. ఇప్పుడే చెప్పేది ఉంటే హీట్ ఆఫ్ మూమెంట్లో కరెక్ట్గా తెలిసిపోయేది అందరికీ. ఇంకొక పాయింట్ చెప్పాడు ఏంటంటే, ఇక్కడికి వచ్చే వారికి ఏంటంటే ఒక్క ఛాన్స్ దొరకడమే చాలా కష్టం. అట్లాంటిది 3 అవకాశాలు వచ్చినా కానీ నువ్వు వాటిని యూటిలైజ్ చేసుకోలేకపోయావు అంటే తనకు ఒప్పేసుకుంటా అన్నట్టుగా మాట్లాడింది. ఇంకొకటి ఏంటంటే, నువ్వు నీ కోసం ఆడుతున్నావా లేకపోతే వేరేల కోసం ఆడుతున్నావా అన్న పాయింట్ కూడా కరెక్ట్గా ఎవరి కోసమో ఆడుతున్నావు అనే పాయింట్ మాత్రం రేస్ చేసేసాడు ఇండైరెక్ట్గా. నాకైతే అది కరెక్ట్ అనిపించేసింది. నాకు తర్వాత నిఖిల్ వచ్చేసి గౌతమ్ను 5th 6th వీక్లో జరిగిన విషయాలు ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. పృథ్వీది నామినేషన్ గురించి మాట్లాడుకుంటూ ఏంటంటే, పృథ్వీకి నాకు మంచి బాండ్ ఉంది, నాకు లేదు అన్నట్టుగా చెప్పేశాడు. తర్వాత పృథ్వీ. ఇక నెక్స్ట్ వచ్చేసి రోహిణి నామినేషన్ విష్ణుప్రియ చెప్తూ, ఇక్కడికి ఎంతోమంది ఏంటంటే గెలవటానికి వస్తారు, ఏదో చూపించుకోవాలని వస్తారు, కానీ ఇక్కడికి నువ్వు వచ్చేసి ఏం ఆడుతున్నావు ఏమో తెలియదు అని చెప్పేసి మాట్లాడింది. ఇది మాత్రం కరెక్ట్ అనిపించేసింది. ఇక నబిల్ విషయంలో పగబట్టి నామినేషన్ చేసిందా అనిపించేసింది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇసుక పోస్తున్నప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది అంటే, కాకపోతే ఇక నబిల్ అభిప్రాయం కూడా తప్పే. వాళ్ళు చేసింది తప్పు అని కాదు, నేను చేసింది రైట్ అని చెప్పడం తప్పు కరెక్టే, కానీ వేరేళ్ళు చేసింది తప్పు అనే హక్కు లేదు. నా ప్రకారం నేను చేసింది తప్పు కరెక్ట్, వేరేల విషయం నాకు అవసరం లేదు అని చెప్తే కరెక్ట్ ఉండేది. కానీ ఆ ఇసుక పోసే విధానంలో నేను పోసింది మాత్రమే కరెక్ట్, వేరే వాళ్ళు పోసింది తప్పు అని చెప్పేది ఉండడం ఇది మాత్రం నాకు నచ్చని విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక కలర్ డ్రెస్ గురించి, అసలు ఇది నామినేషన్ పాయింటా అంటే కాదు అని చెప్పేసి. ఎందుకంటే రెడ్ కలర్ డ్రెస్లో వచ్చినప్పుడు, రెడ్ కలర్ వేసినప్పుడు నిఖిల్ వేసాడు, తర్వాత ప్రేరణ విష్ణు వేసింది, నేను వేసాను అంటే రోహిణి కూడా వేసింది. సో రెడ్ కలర్ అంటే ఓన్లీ నిఖిల్ గెలిస్తే చాలు, కానీ మేము గెలవకుంటే చూద్దాం అని చెప్పేసి మాట్లాడిన చూసినా అది హర్ట్ అయిన విషయం. అంటే ఖచ్చితంగా నవ్వుకుంటూ మాట్లాడినా కానీ కొన్ని విషయాల్లో హర్ట్ అవుతారు. సో అలాంటి హర్టింగ్ కాకుండా చూసుకుంటేదే మంచిది. ఇక ఈరోజు నామినేషన్లో వచ్చేసి విష్ణు, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ, తేజ, అవినాష్, నిఖిల్, నబిల్, ఒక రోహిణి తప్ప అందరు ఉన్నారు నామినేషన్లో. ఇక రేపటి నుంచి మనం చూడాలి ఎంతమందికి ఎవరెవరికి వస్తుందో. నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇక ఇది ఇంకొకటి నామినేషన్ ఉంటుందా లేకపోతే అందరూ ఇక 3 వారాలు కంటిన్యూ అందరూ నామినేషన్లో ఉంటారా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ తర్వాత ఏంటంటే, దీనికంటే ముందు ఏంటంటే వర్క్ షేరింగ్ అయిపోయింది, ఇవన్నీ చేసుకున్నారు. ఇక వర్క్ షేరింగ్ అవన్నీ చూశారు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి వారం ఏదో ఒక వర్క్ షేరింగ్ ఉంటుంది కాబట్టి. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.